మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అందరికీ నమస్కారం. నేను మీ మోహన్ నాయక్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని. సో రియల్ ఎస్టేట్లో కొత్తగా వస్తున్నారా? రియల్ ఎస్టేట్లో ముందు నుంచి చేస్తున్నారు బట్ సక్సెస్ రావట్లేదని చూస్తున్నారా? సో రియల్ ఎస్టేట్లో మనం మేజర్గా చేసే మిస్టేక్స్, అదేవిధంగా మనం రియల్ ఎస్టేట్లో ఎందుకు సక్సెస్ అవ్వట్లేకపోతున్నాం అనే దాని గురించి వాళ్ళు మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. సో రియల్ ఎస్టేట్లో ముందు మనం సక్సెస్ అవ్వాలంటే మనము ఒక గోల్ పెట్టుకొని ముందుకెళ్ళాలి. అంటే ఈ నెలలో నేను ఇది అచీవ్ అవ్వాలి, లేదా ఈ 3 monthsలో ఇది అచీవ్ అవ్వాలి, లేదా 1 yearకి సంబంధించిన గోల్ మనం పెట్టుకొని ఈ గోల్కి తగ్గట్టు మనం వేరే జాబుల్లో ఉండి పార్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు, ఫుల్ టైం చేసే వాళ్ళు ఉంటారు. సో పార్ట్ టైం చేసే వాళ్ళు ఏం చేయాలి? సో మీ రోజు 24 hours ఎక్కడికి వెళ్తుంది అనేది ఒకసారి మీరు ఆలోచించండి. సో అందరికీ 24 hours ఉంటుంది. నాకైనా, మీకైనా, కేసీఆర్ సార్కైనా, రేవంత్ రెడ్డి గారికైనా, నరేంద్ర మోడీకైనా సేమ్ టైం. బట్ వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారు, వాళ్ళు ఎందుకు రాణిస్తున్నారు మొత్తం దేశాన్ని, బట్ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఓన్లీ రియల్ ఎస్టేట్లో ప్లాట్ సేల్ చేయలేకపోతున్నామా? ఒక్కసారి మీరు ఆలోచించండి. సో ఎవరైనా మీ 24 hours ఒక్కసారి మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. ఒక 8 hours స్లీప్ పెట్టుకోండి. అసలు పడుకోదు 6 hours మస్తు అయిపోయింది. కాకపోతే మీరు 8 hours పెట్టుకోండి. ఒక 8 hours వర్క్ పెట్టుకోండి. మిగతా 8 hours ఎక్కడికి వెళ్తుంది? సరే జర్నీ అంటారా, డిన్నర్ చేశారా, లంచ్ చేశారా, సెకండరీ తిరిగారా, ఇదంతా ఒక 3 to 4 hours తీసేద్దాం. తీసేసిన తర్వాత మిగతా 4 hours డైలీ ఉంటుంది. అది ఎక్కడికి వెళ్తుంది? ఫ్రెండ్స్తో వెళ్తుందా, గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారా, లేదంటే ఇంకా వేరే అకేషన్స్కి వెళ్తున్నారా అనేది ఒకసారి ఆలోచించండి. ఒక 3 months నుంచి ఒక 6 months కరెక్ట్ మీరు గోల్ పెట్టుకొని పేషెన్స్తో ఉంటే 6 months లోపు కంపల్సరీ మీకు రిజల్ట్స్ అనేది వస్తుంది రియల్ ఎస్టేట్ అండ్ ఎనీ సేల్స్ అండ్ మార్కెటింగ్లో. సో సేల్స్ అండ్ మార్కెటింగ్లో మేజర్గా మనకు కావాల్సింది ఏంటంటే ఓపిక. సో చాలామందికి ఓపికనే ఉండదు. వస్తారు, రియల్ ఎస్టేట్ సరే చేస్తాను అంత అంటాడు, ఓకే అంటాడు, మీటింగ్ వింటాడు, రేపు ఇంకోసారి మీటింగ్ ఉందంటే రానంటాడు. నాకు అంత తెలుసు సార్, అదే మీటింగ్ కదా సార్ అంటాడు. మరి అంత తెలుసు ఒకసారి నువ్వు వచ్చి మీటింగ్లో మాట్లాడాలి. మరి నువ్వెందుకు మాట్లాడు? ఒకసారి నించోబెడితే మాత్రం తడబడి ఇట్లా చెమటలు గారిపోతే వానికి, కాకపోతే అంత తెలుసు అంటాడు. సో అంత తెలుసు అనే భ్రమలో ఉండకండి. మీటింగ్కి రావాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి. మీరు ఇంతకుముందు వేరే ప్రొఫెషనల్లో తురుములు మీరు, బట్ ఇక్కడ మాత్రం న్యూ పీపులే, కొత్త ఒకరి కింద వాళ్ళు చెప్పింది మీరు నేర్చుకొని తర్వాత మీరు చూపియండి కదా. సో చాలామంది నేర్చుకునే ఇంట్రెస్టే ఉండదు, నాలెడ్జ్ రాదు దాని గురించి, పర్టికులర్గా రియల్ ఎస్టేట్ గురించి ఏమి ఉండాలో అది నేర్చుకోరు. బయట ఏదేదో ఎవడోడో చెప్పింది నేర్చుకొని అది పోయి మార్కెట్లో చెప్తే ఎక్కడ రిజల్ట్స్ వస్తుందండి? సో రిజల్ట్స్ అనేది రాదు. సో రిజల్ట్స్ రావాలంటే మనం నాలెడ్జ్ గెయిన్ చేయాలి. నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి ఆడియోస్ వింటే, సెకండ్ ఏదైతే ఉందో మనం ఏదైనా బుక్కులు చదివితే, లేదంటే ఎక్కడైనా ట్రైనింగ్స్లో వెళ్తే మనకు నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఏ సేల్స్ అండ్ మార్కెటింగ్లో అయినా, ప్రోడక్ట్ అయినా దాని గురించి మనకు నాలెడ్జ్ అనేది ఉండాలి. సో మనం ఏం చేస్తాం? లేదు ఏదేదో వీడియోలు చూస్తాం, ఏదో చేస్తాం, తర్వాత పోయి రియల్ ఎస్టేట్ మార్కెట్లో పోయి సార్ మా దగ్గర ప్లాట్లు ఉన్నాయి కొనుక్కోండి అంటే వాళ్ళు నో అంటారు. ఎందుకు నో అంటారు? నో అంటే నువ్వేం చెప్పాలి? సో నో అంటే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఓకే సార్ అని వెళ్ళిపోతారు. సీనియర్ ఫోన్ చేసి సార్ ఎవరు నెంబర్ ఇవ్వట్లేదు సార్, ఎవరు కలుస్తలేడు సార్ అంటే ఎందుకు కలుస్తారు? మరి ఇన్ని రోజుల నుంచి వచ్చేం లాభం? నువ్వు నేర్చుకోవాలి కదా. నువ్వు ట్రైనింగ్కి వచ్చినప్పుడు ఒక బుక్, పెన్ను తెచ్చుకోవాలి, లేదంటే ఆడియోలు పెట్టుకొని వినాలి. విన్న తర్వాత దానికి ఆన్సర్ ఏమి ఇస్తున్నారు మన సీనియర్స్ అనేది చూసి దాన్ని బట్టి మీరు మార్కెట్లో వెళ్ళి ఇంప్లిమెంట్ చేయాలి. సో నేర్చుకుంటారు చాలామంది కూడా. సగం మంది ఏంటంటే ఇది నేర్చుకోక, ఇంకా సగం మంది నేర్చుకొని కూడా ఇంట్లోనే కూర్చుంటారు. అరే వాళ్ళే ఫోన్ చేస్తారేమో అనే భ్రమలో ఉంటారు. కస్టమర్స్ ఎప్పుడు మీకు చెయ్యరు. ఎందుకంటే నీలాంటి మార్కెటింగ్ వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు హైదరాబాద్లోనే. నువ్వు కాకపోతే ఆయన కలుస్తాడు, నువ్వు బ్యాంక్ దగ్గర కలవకపోతే ఆయన ATM దగ్గర కలుస్తాడు. నువ్వు కాకపోతే నీలాంటి మార్కెటింగ్ వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తున్నా, నువ్వే కొద్దిగా మేలుకో. టైం లేదు, తొందరగా సక్సెస్ అవ్వాలి, తొందరగా సాధించాలనుకుంటే తొందరగా గోల్ పెట్టుకోండి. నాకు పర్టికులర్గా ఇది కావాలంటే దీనికి సంబంధించిన టైం ఎంత కేటాయించాలి, ఈ టైంలో ఎట్లా సక్సెస్ అవ్వాలనేది. నీకంటే తర్వాత వచ్చినోడు కూడా కారు కొనిండొచ్చు. నీకు అనిపిస్తుంది అరే వాడు కొంటుండు, వాడంతా సక్సెస్ అయిపోతుండు, నేను ఎందుకు అవ్వట్లేదంటే వాడు నాలెడ్జ్ గెయిన్ చేసి వాడు బయట పోయి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, నువ్వు చేయట్లేదు, అంతే డిఫరెంట్. సో నువ్వు కూడా చేయి, రిజల్ట్స్ వస్తుంది. సో కొన్ని రోజుల వరకు మాత్రం నువ్వు కఠినంగా ప్రామిస్ తీసుకొని బయటికి వెళ్ళాలి. పర్టికులర్గా నేను ఈ టైంకి వెళ్తా, ఈ టైంకి వస్తా, ఈ టైం వరకు నేను ఎలాంటి కాల్స్ మాట్లాడను, చేసే 1 hour అయినా మార్కెటింగ్ ఎంత అంటే పర్ఫెక్ట్గా చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఆ 1 hourలో నువ్వు మళ్ళీ ఇన్స్టాగ్రాము, మళ్ళీ ఫేస్బుక్లో వీడియోస్ చూడడము, కస్టమర్లు ఎవరు వస్తలేరు కదా, నేను ఇక్కడ నించున్నా కదా అంటే రారు. కస్టమర్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఎక్కడైనా ఏం లేదు, మీరు ఎక్కడైనా చేయొచ్చు. హైదరాబాద్ మొత్తంలో పబ్లిక్ లేరని అనుకోకండి, ఎక్కడైనా ఉన్నారు పబ్లిక్. బస్ స్టాప్లో కానీ, లేదంటే బ్యాంక్స్ దగ్గర కానీ, లేదంటే గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గర కానీ ఎక్కడైనా పబ్లిక్ ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి మీరు చెప్పండి. మీరు అనుకుంటారు అరే ఎవరు కొనట్లేదు, మరి రోజుకో కంపెనీలు పుట్టుకుని వస్తున్నాయి కదా రియల్ ఎస్టేట్లో, మరి వాళ్ళు ఎందుకు కంపెనీలు పెడుతున్నాడు? నువ్వు ఒక ప్లాట్ అమ్మనువి, మరి వాళ్ళ కంపెనీ ఓనర్లు 100 ఎకరాలు ఎట్లా కొంటున్నారు, 100 ఎకరాలు ఎట్లా అమ్ముతున్నారు?
అంటే నీకు శాతగాక ఓన్లీ అంతే, ఇక వేరేది ఏం లేదు. నేను కొద్దిగా నాటుగా మాట్లాడతా, ఫీల్ అయినా పర్లేదు, కాకపోతే సక్సెస్ కంపల్సరీ అవ్వాలి. కాబట్టి మీరు ఒక గోల్ పెట్టుకోండి, ఆ గోల్కి తగ్గట్టు మీరు టైం కూడా ఇవ్వండి. లేదు సార్ గోల్ ఉంది, నేను మార్కెట్లో తిరుగుతున్నా కానీ టైం ఇవ్వలేను సార్ అంటారు. టైం ఇవ్వకపోతే సక్సెస్ ఎడికని వస్తుందయ్యా? నీ బిజినెస్లో నీ చిన్న జాబ్ ఏదైనా చేస్తున్నా, నెలకు 10,000, 10,000, 12,000, 15,000 వస్తే దానికి మాత్రం అరే నేను ఇది చేయాలి అది చేయాలి పొద్దున్న లేచిపోవాలని చెప్పి పోతావు. మరి మార్కెటింగ్ అంటే మాత్రం ఇవ్వాలేం పోతాం సార్, రేపు పోదాం సార్, లేకపోతే మీరు రండి సార్. మీ సీనియర్ ఎందుకు వస్తాడయ్యా? నీకు ఒక 2 నెలల వరకే సీనియర్ సపోర్ట్, ఆ తర్వాత నువ్వే ఇండిపెండెంట్గా నించోవాలి. రేపు మీ కస్టమర్ సైట్ విజిట్కి వస్తా అంటారు, దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ అని మీరు నేర్చుకోవాలి. నేర్చుకున్నారా? మరి మీ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏందనేది మొత్తం నేర్చుకున్నారా? మరి దానికి ఎలా మనం కస్టమర్స్ దగ్గరికి ఎలా చెప్పాలి, కస్టమర్ని ఎలా సైట్కి తీసుకెళ్ళాలి, ఎలా క్లోజింగ్ చేయాలి, మరి ఇవన్నీ మీరు నేర్చుకున్నారా? ఆఫ్టర్ 3 months అయితే మాత్రం కంపల్సరీ నేర్చుకొని ఉండాలి. లేదంటే మీరు ఇంకెప్పటికీ నేర్చుకోలేరు, మిమ్మల్ని ఎవరు మార్చలేరు. ఎవరైతే బిగినర్స్, ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మీరు మాత్రం ఎనీ రియల్ ఎస్టేట్లో ఒక 3 monthsలో దానికి సంబంధించిన డేటా అంతా మీరు కలెక్ట్ చేయండి. ఆఫీస్ నుంచి కానీ, ఆ ల్యాండ్ గురించి కానీ, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏంటి, ఇన్నర్ డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నీ మీ మైండ్లో ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకు మేజర్గా చాలామంది మిస్టేక్ చేసేది ఎక్కడ అంటే సైట్ విజిట్ టైంలో సైట్ విజిట్ ఏదైతే ఉందో నేర్చుకోరు. వీళ్ళ సీనియర్ పైన డిపెండ్ అయి ఉంటారు. సార్ ఇవాళ మా కస్టమర్ వస్తున్నాడు సార్, మీరు రండి సార్, మీరు ఉంటే క్లోజ్ అయిపోతుంది సార్. ఎందుకు? నువ్వు ఉంటే కాదా? నీ కస్టమర్ నీకంటే అంటే మీ సీనియర్ నీకంటే కొద్దిగా మంచిగా చెప్తాడు కాబట్టి అట్లా. ఒకవేళ మీ సీనియర్ చెప్పలేకపోతే అప్పుడు నీకు అనిపిస్తుంది, క్లోజ్ కాకపోతే ఏమనిపిస్తుంది, అరే మా సీనియర్ కంటే నేను చెప్పినా అయిపోయేది కదా, మరి నా సీనియర్ ఎందుకు తీసుకుపోయినా? ఎక్కడ పోయి నీదే తప్పు, నువ్వే నేర్చుకుంటే వేరే మీద డిపెండ్ అయ్యే అంత అవసరం లేదు. ప్లస్ మీ సీనియర్స్ కూడా మిమ్మల్ని ఒక్కరిని పట్టుకొని ఉండరు, వాళ్ళకంటూ కొద్దిగా టీం ఉంటుంది, వాళ్ళంటూ కొంతమందికి సపోర్ట్ చేయాలని వస్తారు, వాళ్ళు సక్సెస్ అవుతూ 10 మందిని సక్సెస్ చేయాలనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి నిన్ను ఒక్కరినే పట్టుకొని కూర్చోరు. నువ్వు బిజినెస్ చేస్తే నిన్ను మంచిగా చూస్తారు, నువ్వు బిజినెస్ చేయకపోతే నీతో మాట్లాడరు చాలామంది సీనియర్స్. నీ సీనియర్ మంచోడు కాబట్టి నీకు ఇప్పటికీ కాల్ చేస్తున్నాడు, నీ సీనియర్ మంచోడు కాబట్టి నువ్వు రోజు మార్నింగ్ మెసేజ్ చేయకుండా నీకు మెసేజ్ చేస్తున్నాడు, రోజు నిన్ను సక్సెస్ చేయాలని ఒక ఆలోచనతో రోజు మిమ్మల్ని కాల్ చేసి మిమ్మల్ని కొద్ది ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఆ ఇబ్బందుల నుంచి సక్సెస్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇంకా రియల్ ఎస్టేట్లో మీరు ఎలా సాధించాలి, ఎలా సంపాదించాలి, రియల్ ఎస్టేట్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఏమేమి చేయాలనే దాని గురించి ఒకసారి కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.